మధ్య నుంచి ఏం పోంచలేదు కలిసి చూస్తున్నా తాగరా వెళ్ళిపో నాన్న. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు బాగా మార్కులు వచ్చినాయి. ఇద్దో చూడు. అరేవ్వా, నేను చెప్పినట్లు బాగా మార్కులు తెచ్చుకున్నావు కదా నాన్న. మీరు చెప్పిండ్రు కదా నాన్న, నాకు మంచి మార్కులు వస్తే మంచి ఫోన్ తీసిస్తానని. నాన్న, నాకు ముందే తెలుసు నువ్వు మంచి మార్కులు తీసుకొస్తావని. అందుకోసమే నీకోసం మంచి మొబైల్ తీసుకొచ్చిన. తీసుకో నీ ఫోన్. ఐ లవ్ యూ నాన్న. ఫోన్ ఇమ్మా. నువ్వు పో. బ్యాక్ పెట్టి ఎక్కడ పోయింది బాబా? ట్యూషన్ పోకుండా గేమ్ ఆడుకుంటూ వచ్చినావు నువ్వు. పో. ఇడీ ఫోన్. ఆ ఫోన్ని పగల కొడతా చూడు. నువ్వు ఫస్ట్ రా నుంచి రా. రే దాదా రే భగవంతుడా. నాలాంటి పరిస్థితి మీ పిల్లలకు రాకూడదంటే దయచేసి మీ పిల్లలు ఫోన్ ఇవ్వకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. నీ షూ ఏమైనా నాకు ఇస్తావా? నా షూ చెడిపోతారా నేను. రే రవి, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. నీ షూ ఇస్తావా? నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే నేను ముద్రించేది డాడీ ఒక గంట వస్తా డాడీ. అన్న ఎక్కడికి వెళ్తున్నా చెప్పేళ్ళు. డాడీ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి పోండి. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? దొంగతనం చేసినావు కదా? మేడం ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా? నాకు డబ్బులతో చాలా అవసరం. చూసేకి మంచి ఇంటి అమ్మాయిలా కనిపిస్తున్నావు. నువ్వేం పని చేస్తావు ఇక్కడ? మేడం మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. సరేలే, త్వరగా కసువు నూకేసి బండలు తుడిసేసి. సరే మేడం. మేడం పని అయిపోయింది మేడం. తీసుకోమ్మా నీ డబ్బులు. అది ఇచ్చిన డబ్బులతోనే నీకు నేను చూసి తెచ్చినా నాన్న. సారీ రా నాన్న. ఏం చెప్ప మీద దెబ్బలు? స్టెప్స్ ఎక్కేటప్పుడు కింద పడినావు సార్. చూసుకుని నడవచ్చు కదమ్మా. మరి పాప స్టెప్స్ మీద పడలేదు, ప్రిన్సిపల్ మేడం కొట్టినారు. ఎందుకు కొట్టినారు? తను ఫీజు కట్టలేదని కొట్టినారు సార్. పదండి ప్రిన్సిపాల్తో మాట్లాడదాం. ప్రిన్సిపాల్ మేడం, ఎందుకు పిల్లలు కొట్టారంట మీరు? నీతో అడిగి నేనేమన్నా చేయాలనా ఇది? ప్రిన్సిపాల్ మేడం, పిల్లలకు మీరు సారీ చెప్పండి. నేను పిల్లలకు సారీ చెప్పడమా? ఫస్ట్ బయటికి పోండి. మేడం, మీరు పిల్లలకు సారీ చెప్పాల్సినదే. ఇంతకు ఏమవుతారు వీళ్ళు? నీకు అంతగా మాట్లాడుతున్నావు వీళ్ళ గురించి నువ్వు. మేడం, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చదివించి పంపించేది, ఇలా దెబ్బలు తినే కాదు. మేడం, ఇలా మీరు కొట్టుకోకుండా ప్రేమగా చెప్పిండే చాలు. సారీ పిల్లలు. థ్యాంక్ యూ సార్. పదండి. నువ్వే నా జీవితం అనుకొని ప్రేమించాను. ప్రేమించడం అంటే చావడమే కదా. పిచ్చోడా, సంతావరేమన్నా? ప్లీజ్ రా, ఆప్రా. చచ్చిపోతున్నావా? చచ్చిపోనా? ఎవర్రా నువ్వు? నీలో ఉన్న పిచ్చోడిని. నాలో అంత పిచ్చోడున్నాడా? ప్రేమ పిచ్చి ఉండి కాబట్టి చావబోతున్నావు కదా. చచ్చిపో. దీంట్లో దూకిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి లవర్ని కలసలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు లవర్ని మళ్ళీ కలిశారు. ఇక్కడ ఉంటావా? మళ్ళీ లవర్ని కలుస్తావా? చచ్చిపో. బాయ్ నానా. హీనా ఎక్కడ్రా? అవును హీనా, నువ్వు మీ టీచర్ అంటే ఇష్టమా మీ అమ్మ అంటే ఇష్టమా? టీచర్. ఎందుకు? మా అమ్మ జొలపాలు పడితే నేను ఒక్కటే పనుకుంటా. మరి మా టీచర్ క్లాస్ చెప్తే అందరూ పనుకుంటారు. ఇదే తగ్గించుకోమనేది. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. మార్కులు 100 పైన రాలేదనుకో నీ ముక్కు కోస్తా. మార్కులే కదా 100 పైన తెచ్చుకుంటా, తగ్గలే. అది చూద్దాం. నా ఎగ్జామ్ పేపర్. ఏంది ఈ మార్కులు? చెప్పినా కదా నాన్న 100 పైన వస్తాయని. నీకి ఇలా కాదు. మీరు పిచ్చోడు కదా? పిచ్చోడ్నే. నీలాగా ప్రేమ పిచ్చుల పడి చనిపోయే వాళ్ళని కాపాడి పిచ్చోడ్ని. మరి నన్నెందుకు కాపాడావు? అదే ప్లేస్ లో నా ప్రాణ స్నేహితుడు చనిపోయినాడు, ఇంకో స్నేహితుడు చనిపోకూడదని. నీలాగా ప్రేమ పిచ్చులు పడిన వాళ్ళకి ఒక పిచ్చోళ్ళగా చెప్తేనే అర్థమవుతుందని అలా చేశాను. బ్రో,
ప్రేమించేవాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు, ప్రేమించబడేవాడు ఎప్పటికీ చావడు. థ్యాంక్స్ బ్రో.